నమస్తే హరినాథ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మీరు స్టార్టింగ్లో చెప్పారండి, అంటే ఇక్కడ ఈ ఫామ్ని డెవలప్ చేసే ఇబ్బందుల్లో ప్రధానమైనది నీటి సమస్య అని చెప్పారు. దాన్ని అధిగమించడానికి మీరు వల్లా ఇరిగేషన్ని ఎంచుకున్నా అన్నారు కదా. అసలు ఈ వల్లా ఇరిగేషన్ కాన్సెప్ట్ ఏంటి, దాన్ని ఎలా, ఆ ప్రొసీజర్ ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? అంటే అసలు ఈ వల్లా ఇరిగేషన్ అనేది ఇప్పుడు మనం కొత్తగా వింటున్నట్టుంది కానండి, ఇది బాగా పురాతనమైందటండి. ఇది చాలా ఉపయోగమైంది, ఎందుకంటే మనం తక్కువ నీటితోటి మొక్కల్ని చక్కగా పెంచుకోవచ్చు. ఇది చాలా ఉపయోగం కూడా. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో మనం చక్కగా మొక్కలు పెంచుకోవాలని ఆశ ఉందనుకోండి, ఇది చాలా సులువైనది, ఖర్చుతో పెద్ద ఖర్చు అయింది కూడా కాదండి, పెద్ద ఏమీ లేదు. ఒకసారి ఈ కొండ చూపిస్తాను మీకు. ఇదిగోండి, అంటే మనం ఇక్కడ మేము ఒక అడుగు ఎత్తున్న కొండ తీసుకున్నాం. 5 లీటర్ల కెపాసిటీ అండి, మినిమం 8 లీటర్ల వరకు మనం పెట్టుకోవచ్చు. అంతకంటే ఎక్కువ 8. అంటే మాకు వాళ్ళు చెప్పింది, అంటే మేము హార్టికల్చర్ వాళ్ళని అడిగామండి, ఇలా ఉందండి ఇబ్బంది, మొక్కల్ని కాపాడుకోలేకపోతున్నాము అంటే వాళ్ళు అన్నారనమాట, ఇలా చెయ్యండి అని చెప్పేసి అనడంతో మేము ఇది 8 లీటర్లకు ఉండండి. ఇక్కడ మనం 2 అంగుళాలకు పైకి చిన్న చిల్లు పెట్టుకోవాలి. 2 అంగుళాల పైకి, మరి అడుక్కి కాదు. పెట్టుకున్నాక సింగిల్ హోల్ వాళ్ళు తయారైన కొండకే పెట్టేస్తారు. మనం మామూలు కొండ తెచ్చుకున్నా మనం స్క్రూ డ్రైవర్తో తిప్పేసుకోవచ్చు. అలాగే సరిపడా మూత కూడా తీసుకోవాలి. అలాగే మనం ఈ కొండ తీసుకున్నాకండి, ఈ కొండకి కాటన్ ఒత్తి పెట్టాలండి. మనం మామూలు క్లాతులు, సింథటిక్ క్లాతులు కాదు, కాటన్ క్లాతులు ఉంటాయి కదండి. మనం ఇది కూడా ఖర్చు పెట్టక్కర్లేదండి, టైలర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇస్తారు. అది వంట కింద మనం ఇలా అనేస్తే అండి, ఒత్తి కింద వచ్చేస్తుంది అనమాట. మనం ప్రత్యేకించి ఒత్తులేం కొనక్కర్లా. ఇప్పుడు కొండకండి ఇలా ఒత్తి పెట్టేసుకోవాలండి. ఒత్తి పెట్టుకున్నాక మనం మొక్క వేరు వ్యవస్థకి తగిలేలాగా రివర్సల్ అంటే ఇటువైపు తిరిగి ఉండాలన్నమాట. ఒత్తి మొక్క సైడ్కి ఉండండి. మనం తవ్వేసి శుభ్రంగా, అంటే వేరు వ్యవస్థ దెబ్బ తినకుండా కొంచెం దూరంగా, అంటే మొక్కకి ఇంచుమించు ఒక 4 అంగుళాలు దూరంగా అనుకోండి తవ్వేయాలండి. తవ్వేసి ఇది శుభ్రంగా లోపల పెట్టేయడం, పైన క్లోజ్ చేసేయడం, అంతే. పైకి ఉండాలి. మనకి ఇవేవి కుక్కలు అటువంటివి జరిపేయకుండా పైన రాయి ఏమైనా పెట్టేసుకుంటే మనకు ఆ ఇబ్బంది ఉండదు. అలా మనం నీళ్లు వేసామనుకోండి, మామూలుగా అయితే ఈ కొండ నీళ్లు మీకు మొక్క వేస్తే గంటలో అయిపోతాయి. దీంట్లో వేసామనుకోండి 1 వీక్ డ్రై అయిపోతాయి. దీంట్లో వేయడంతో అండి చొక్క కింద ఈ క్లాత్ ద్వారా వస్తూనండి చక్కగా మొక్కకి 1 వీక్ పాటు ఈజీగా అందుతాయి. పేషెంట్కి ఇచ్చినట్టే డ్రాప్ బై డ్రాప్ అందిస్తూ ఉంటుంది. ఓకే, మనం అంటే కంటిన్యూగా ఉండలేం కాబట్టి ఇట్లా దూర ప్రాంతాల్లో ఉన్నా కానీ దీన్ని మెయింటైన్ చేసుకుని ఎంత టైం పడుతుంది అనేది చూసుకుని దానికి తగ్గట్టుగా మనం వచ్చి వాటర్ ఫిల్ చేస్తూ ఉండాలి. అండ్ మేము ఎవ్రీ వీక్ కూడా రావు సార్, చెప్పాలంటే మంత్లీ వన్స్ కూడా వచ్చి వేస్తున్న రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఇలా వేయడం వల్ల మొక్క సర్వైవ్ అవుతుందండి నిదానంగా, అది కూడా నిలదొక్కుంటుంది. వర్షాకాలంలో దానికి కావాల్సినంత వాటర్ వస్తుంది కదా సార్. అంటే ఇది మొక్క ఆల్రెడీ నాటి ఉన్న దానికైనా చేసుకోవచ్చు, అంటే కొద్దిగా డిస్టెన్స్ తీసుకుని, కానీ దానికి సమీపంలోనే ఉండాలి, వేరుకి తగిలే విధంగా, వేరుకి దగ్గరగా ఉండాలి. లేదంటే మొక్క నాటుకునేటప్పుడు కూడా చేసుకోవచ్చు. నాటుకునేటప్పుడు కూడా మనం ఏరియాలో మొక్క నాటుకోవాలంటే కూడా కష్టం అండి, కాబట్టి ఇది పెట్టామనుకోండి ఈజీగా మీకు. ఓకే, సో ఈ వల్లా ఇరిగేషన్ వల్ల ఇక్కడున్న ఈ నీటి సమస్యను మీరు అధిగమించగలుగుతారు. అందుకనే ప్రతి మొక్కకి మేము ఒక్కొక్క కొండ, ఈ కొండ ఖర్చు కూడా మహా అయితే మనకి 150-200 అయిపోయేదేనండి. మనం డ్రిప్ ఇరిగేషన్ పెట్టాలన్నా దానికి పెద్ద సెట్టింగ్ ఉండాలి. ఇదేమీ లేదు కదండి, ఏ మొక్కకి ఆ మొక్కే. ఆ మొక్క ఇక్కడ ఒకటి, అంత దూరంలో ఒకటి ఉన్నా మనకి ఇబ్బంది లేదు. ప్రతి మొక్కకి ఒకటి హార్టికల్చర్ ప్లాంట్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ క్రాప్ అవునా. ఇది మామూలుగా మనకి పగిలిపోతాయని ఇబ్బంది కూడా ఉండదండి, అది లోపలే ఉంటుంది కదా, కాబట్టి ఎక్కువ టైమే ఉంటుంది, లైఫ్ కూడా ఎక్కువే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.
మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.